బెత్లెహేములో పశుల పాకలు మరియ ఒడిలో దైవతనయుడు మానవునిగా పుడమి పైన అవతరించెను రక్షకునిగా. బెత్లెహేములో పశుల పాకలు మరియ ఒడిలో దైవతనయుడు మానవునిగా పుడమి పైన అవతరించెను రక్షకునిగా. హల్లెలూయా 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 హల్లెలూయా. బెత్లెహేములో పశుల పాకలు మరియ ఒడిలో దైవతనయుడు మానవునిగా పుడమి పైన అవతరించెను రక్షకునిగా. వెలుగు కోసం వెతుకులాడుచు పరితపించే ప్రాణకోటికి ఒక తార కదలి వచ్చెను దివ్య తేజముననుగ్రహించెను. వెలుగు కోసం వెతుకులాడుచు పరితపించే ప్రాణకోటికి ఒక తార కదలి వచ్చెను దివ్య తేజముననుగ్రహించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. బెత్లెహేములో పశుల పాకలు మరియ ఒడిలో దైవతనయుడు మానవునిగా పుడమి పైన అవతరించెను రక్షకునిగా. పాపమంతయు పరిహరించును శాపమంతయు సంహరించును శాంతి నీకు అనుగ్రహించును పరమునకు నిన్ను చేర్చును. పాపమంతయు పరిహరించును శాపమంతయు సంహరించును శాంతి నీకు అనుగ్రహించును పరమునకు నిన్ను చేర్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. బెత్లెహేములో పశుల పాకలు మరియ ఒడిలో దైవతనయుడు మాన